హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి. సో మీకు ఇంతవరకు కొన్ని వీడియోస్ మనకి ప్రీవియస్ వీడియోస్లో ఉన్న వాటిలలో మీకు గ్రూప్ డికి రోజుకి ఒక్కొక్క చాప్టర్లో కొన్ని క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం. సో ఈ రోజు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటిదంటే చైన్ రూల్స్. ఈ చెప్పుకోబోయే ముందు మనకి 99 రూపీస్కే అమ్మ కంప్లీట్గా గ్రూప్ డి కోర్స్ అనేది మనకి 99 రూపీస్కే ఉంది. ఇది మనకి ప్లేస్టోర్కి వెళ్ళి టార్గెట్ కాకి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ సింబల్ ఉంటుందమ్మా, యాప్లో ఈ సింబల్ ఉంటుంది. ఈ సింబల్ ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టార్గెట్ కాకి మీకు డెఫినెట్లీగా యూజ్ అవుతుంది. 99 రూపీస్, కేవలం 99 రూపీస్ అనేది మీకు పెద్ద అమౌంట్ కాదు. దీంట్లో మనకి గ్రూప్ డికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనమాట. కంప్లీట్ కోర్సు అంటే ఇంక ఎటువంటివి కాకుండా మొత్తం ఆ కోర్సు సంబంధించిన అన్ని సబ్జెక్టులు అనేది మనకి ఉంటుంది. చాలా చిన్న అమౌంట్ కాబట్టి మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి, డెఫినెట్లీగా మీకు నచ్చుతుంది. సో నేను ఇప్పుడు చెప్పబోయే వీడియోల కన్నా ఇంకా 4 టైమ్స్ 5 టైమ్స్ పెద్ద పెద్ద లెక్కలు అనేవి ఉంటాయి. అది మీకు ఓన్లీ గ్రూప్ డికి అనే కాకుండా మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్లో కూడా మీకు యూజ్ అవుతాయి. సో ఇప్పుడు దీంట్లో మనము చెప్పుకోబోయే టాపిక్ ఈ రోజు ఏంటిదంటే చైన్ రూల్స్ అన్న. ఏంటిది? చైన్ రూల్స్. ఆల్రెడీ చైన్ రూల్స్ అంటే నేను కొన్ని ప్రీవియస్ వీడియోస్ చెప్పిన ఒకటే కాన్సెప్ట్ ఉంటుందమ్మా. చైన్ రూల్స్ అంటే కొంతమంది కొన్ని రోజులు కొన్ని గంటలు కొంతమంది కొన్ని రోజులు కొన్ని గంటలు చేస్తే ఏమొస్తుంది? పని వస్తుంది. సో ఆ పనినే చాలామంది ఏమనుకుంటారు, స్టూడెంట్స్కి ఏం నేర్పిస్తారంటే M1 D1 T1 M1 D1 T1 ఈజ్ ఈక్వల్ టు డివిజిబుల్ బై W2 సంథింగ్ ఇట్లా నేర్పిస్తారు. అట్లా నేర్చుకోద్దాం. నేను ఇప్పుడు ఏ పనైనా చేయాలంటే కొంతమంది కష్టపడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ కోర్సు మేము కంప్లీట్ చేయాలి. కొంతమంది అంటే నేను కష్టపడాలి, కొన్ని రోజులు కష్టపడాలి, రోజు కొన్ని గంటలు కష్టపడాలి. ఏమొస్తుంది? మనకి వర్క్ వస్తుంది. ఆ వర్క్ అనేది ఏంటిది? ఈ గ్రూప్ డి అనేది మనకి కోర్స్ కంప్లీట్ అయింది. సేమ్ ఒక రోడ్ వేయాలి. రోడ్ని ఏం చేయాలి? కొంతమంది పని చేయాలి. ఎన్ని రోజులు పని చేయాలి? కొన్ని రోజులు పని చేయాలి. రోజుకి కొన్ని గంటలు పని చేయాలి. ఏం కంప్లీట్ అయితే? రోడ్ కంప్లీట్ అయితే. యాజ్ ఇట్ ఈస్గా అదే బేస్ మీద ఇప్పుడు మనం లెక్కలు చెప్పుకుందాం. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి అమ్మా, ఫస్ట్ ప్రాబ్లం. P మంది వ్యక్తులు రోజుకి P గంటలు పనిచేస్తూ P రోజుల్లో P యూనిట్ కంప్లీట్ అయింది. అంటే ఇక్కడ P మెంబర్స్ కష్టపడ్డారంట, P డేస్ కష్టపడ్డారంట, P అవర్స్ కష్టపడ్డారంట. ఉంటే ఒక పని వచ్చింది. ఆ పని ఏంటిది? P. అదేవిధంగా N మంది వ్యక్తులు N గంటలు కష్టపడి N రోజులలో ఏమంటుండు? N మెంబర్స్ N డేస్ కష్టపడి N అవర్స్ కష్టపడితే ఎంత అని క్వశ్చన్ ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఏమైపోతుంది? PP అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇది N³ అయిపోతుందమ్మా. N³/P². అంటే ఆన్సర్ ఏంది? N³/P². ఆప్షన్ డి అన్నమాట. ఇది అంటే సార్ చాలా చిన్న లెక్కలు చెప్తున్నారు కంటే నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ డి లెవెల్ మాత్రమే అమ్మా. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కూడా వచ్చింది లెక్క. జస్ట్ గ్రూప్ డి లెవెల్. మన కోర్సులో డెఫినెట్లీగా దీనికంటే చాలా బెటర్ అంటే 4-10 టైమ్స్ క్వశ్చన్స్ అనేది మన యాప్లో ఉంటాయి. ఖచ్చితంగా చెక్ చేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 5 మంది వ్యక్తులు 5 రోజుల్లో 5 టేబుల్లని సిద్ధం చేయగలరు. అంటే ఇక్కడ ఏమన్నాడు? 5 మంది పనిచేసారంట, 5 మంది పనిచేస్తున్నారంట, 5 రోజుల్లో 5 టేబుల్లు చేయగలుగుతాయి. అంటే అర్థమైంది, 5 రోజుల్లో 5 టేబుల్లు సిద్ధం చేయగలిగితే 25 మంది వ్యక్తులు 25 టేబుల్ని సిద్ధం చేయడానికి ఎంతమంది కావాలి అంటుండు. అంటే ఎంత సమయం పడుతుంది అంటుండు. ఎంత సమయం? 5 డేసే ఆన్సర్. ఈ 5 మెంబర్స్ చేయడానికి కూడా ఎన్ని డేస్ పడుతుంది అంటుండు? 5 డేస్ పడుతుంది అంటు. అవునా? 5 మెంబర్స్కి 5 డేస్ పడితే 1 మెంబర్ కూడా 5 డేస్ పట్టినట్టే కదా. 12 మెంబర్స్ కూడా 5 డేసే పడుతుంది కదా. అంటే 25 మెంబర్స్ కూడా 5 డేసే పడుతుంది కదా. మనకి టేబుల్స్తో సంబంధం లేదు. 25 మెంబర్స్ ఒక్కొక్కడు, ఇక్కడ 5 మెంబర్స్ 5 టేబుల్స్ చేసుకురు, 25 మెంబర్స్ 25 టేబుల్స్, కానీ డేస్ మాత్రం సేమ్ ఉంటుంది. సో మన ఆన్సర్ ఎంత? 5 అన్న. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 35 మంది పురుషులు, ఇది గ్రూప్ డికి వచ్చిందమ్మా. 35 మంది పురుషులు ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తారు. అయినా ఆ పనిలో సగం 7 మంది పురుషులు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటారు. 35 మంది పురుషులు ఒక పనిని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 6 రోజులు పడుతుంది. అంటే నేను ఏం చెప్పినా, కొంతమంది కొన్ని రోజులు చేస్తే ఏమొస్తుంది? పని వస్తుంది. అంటే ఇదంతా పని అన్నట్టే కదా. ఈ పనిని ఎవరు చేయాలంట? 7 మంది చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అని క్వశ్చన్ ఇష్టం. కానీ ఇక్కడ కండిషన్ ఏంది? ఇదంతా పనిగా దీంట్లో సగం అంట. అవునా కదా? ఇది 7 1s 7 5s, ఇది 1s, ఇది 3s. సో మన ఆన్సర్ ఎంత? 15 డేస్. ఓకేనా? మన ఆన్సర్ ఎంత? 15 డేస్. ఇది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి,
20 మంది పురుషులు ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తారు. వారు పని మొదలుపెట్టిన 10 రోజుల తర్వాత 4 పురుషులు వెళ్ళిపోయారు. ఆయన ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? జాగ్రత్త వినండి. ఒక వర్క్ 20 మంది కదా, ఎన్ని రోజులు చేస్తారంట? 30 రోజుల్లో. ఇది వర్క్ మామూలుగా టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్లో ఒక 10 డేస్ వెళ్ళిపోయినాయి. 10 డేస్ వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ అంటే ఈ 20 మెంబర్స్ రిమైనింగ్ ఇంకెన్ని డేస్ చేయాలి? 20 డేసే చేయాలి కదా. ఈ వర్క్ని ఇప్పుడు ఎవరు చేయాలంట? 4 పురుషులు వెళ్ళిపోతాయి. అంటే 20లో 4 పురుషులు వెళ్ళిపోతే ఎంతమంది ఉంటారు? 16 మంది పురుషులు ఉంటారు. ఎన్ని రోజుల్లో చేయాలి అని క్వశ్చన్. అవునా కదా? 4 5ల 4 4 1ల 4 5 5 5లు ఎంతమ్మా? 25. సో మన ఆన్సర్ ఎంత? 25. ఇది మన ఆన్సర్. ఓకేనా? ఇది ఎన్టీపీసీకి వచ్చిందమ్మా ఈ క్వశ్చన్. దేనికి వచ్చింది? ఎన్టీపీసీకి వచ్చింది. ఇప్పటికైనా కానీ మనకి రిమైనింగ్ వరకు మిగతా వాళ్ళు చేస్తే ఎంత అన్నప్పుడు ఈ విధంగా చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. 8 మంది వ్యక్తులు, జాగ్రత్త వినండి అమ్మా, 8 మంది వ్యక్తులు మనకి ఆర్ఆర్బీకి గ్రూప్ డి 22కి వచ్చిందమ్మా ఇది. ఇక్కడ ఏమంటుండు? 8 మంది వ్యక్తులు ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే వారు 5 రోజులు పని చేసిన తర్వాత, అంటే 8 మంది 20 రోజులు చేసిర్రు పని, దాంట్లో 5 రోజులు అయిపోయింది. అంటే ఇప్పుడు రిమైనింగ్ వర్క్ ఇంకెంత ఉంటుంది? ఈ 8 మంది రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందమ్మా? 15 డేసే కదా ఉండేది. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎప్పుడు చదివింది అప్పుడే రా. రిమైనింగ్ వర్క్ 5 రోజులు పని చేసిన తర్వాత మిగతా పని 8 రోజుల్లో పూర్తి చేయడానికి, అంటే ఈ రిమైనింగ్ పని 8 రోజులనే పూర్తి చేయాలి అంటే ఏమంటుండో? అలా చేయాలి అంటే ఎంతమంది వ్యక్తులు కావాలి? ఇక్కడ మెంబర్స్ ఎంతమంది అని క్వశ్చన్. ఏమంటుండంటే ఈ పని కనుక 8 రోజుల్లో చేస్తే ఎంత టైం పడుతుంది అంటుండు. 8 అనేది క్యాన్సల్ అవుతుంది. ఎన్ని డేస్ పడుతుందమ్మా? ఆన్సర్ 15 డేస్. సో మన ఆన్సర్ ఎంత? ఓకేనా? ఇది మన ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఇది కూడా సేమ్ అమ్మా. ఒక కళాశాలల్లో హాస్టల్ మెస్సులో 350 మంది బాలుర్లకి 25 రోజుల పాటు సరుకులు ఉన్నాయి. 350 మంది బాలుర్లకి 25 రోజుల పాటు సరుకులు ఉన్నాయి. మరియు 10 రోజులు ముగిసే సమయానికి కొంతమంది బాయ్స్ వేరే మరొక హాస్టళ్ళకి తరలించేవాడు. ఇప్పుడు సరుకులు మరో 21 రోజులు కొనసాగుతాయని కనుక్కోబడ్డాయి. అయితే ఎంతమంది అబ్బాయిలు వేరే హాస్టల్కి తరలిపోయారు అని క్వశ్చన్ ఇచ్చినాము. ఇది గ్రూప్ డికి వచ్చింది. మీకు అదే చెప్తున్నానమ్మా, జాగ్రత్త వినండి. కొంచెం బేసిక్ అనేది ఇప్పటి నుంచి యూట్యూబ్లో అనేది మన క్లాసెస్ యూట్యూబ్లో అనేది కొంచెం లెవెల్ పెంచుకుంటూ వస్తాం. ఇవి చదివితే సరిపోతాయంటే సరిపోవు. కొంచెం లెవెల్ మొన్నటిదాకా కొంచెం తగ్గించిన ఇప్పుడు కొంచెం ఇప్పుడు రేపటి నుంచి మన వీడియోస్ అన్ని కొంచెం లెవెల్ పెంచుకుంటూ వస్తాయి యూట్యూబ్. ఓకేనా? ఒక కళాశాలల్లో హాస్టల్ మెస్లో ఎంతమంది ఉన్నారంట? 300 మంది ఉన్నారు. 350 మంది. ఎన్ని రోజులకు సరిపోతుందంట? 25 రోజులకు సరిపోతుంది. 10 రోజుల తర్వాత, అంటే ఈ 350 10 రోజులు తిన్నారు. అంటే ఇప్పుడు 350 మంది 10 రోజులు తింటే ఇంకా రిమైనింగ్ ఫుడ్ ఎన్ని డేస్ ఉంటుంది? ఉంటుందమ్మా? 15 డేస్ ఉంటుంది. ఈ 15 డేస్ ఫుడ్ కొంతమంది వెళ్ళిపోయారంట. మన 350లోకి కొంతమంది వెళ్ళిపోతే 15 రోజులు కావాల్సిన ఫుడ్ ఎన్ని రోజులకు వస్తుందంట? 21 రోజుకు వస్తుందంట. అయితే ఇక్కడ ఎంతమంది అన్నది మనం కనుక్కుందాం. ఓకేనా? ఇక్కడ 3 5ల, ఇక్కడ 3 7ల, 7 1ల 7 50ల, అంటే ఈ 21 రోజులకు సరిపోయే ఫుడ్ ఎంతమంది తిన్నారు? 250 మంది తిన్నారు. అవునా కాదు? అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండంటే 250 అని అడుగుతలేడు. ఫస్ట్ ఉన్నది ఎంతమంది? 350. ఇప్పుడు ఉన్నది ఎంతమంది? 250. అవునా? ఎంతమంది వెళ్ళిపోయారు హాస్టల్ నుంచి? 100 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమడుగుతుండో? ఎంతమంది వెళ్ళిపోయారు? 100 మంది వెళ్ళిపోయారు అని రాసుకో. ఒకవేళ క్వశ్చన్లో ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత? 250. ఎంతమంది వెళ్ళిపోయారు అంటే ఆన్సర్ ఎంత? 100. బాగా గుర్తుకుంచుకోండమ్మా. ఇలాంటి క్వశ్చన్లు అనేది మనకి గ్రూప్ డి అనేది ఖచ్చితంగా వస్తాయి. సో మనకి యూట్యూబ్లో ఇప్పటి నుంచి కొంచెం క్వశ్చన్స్ అనేది లెంతీగా, కొంచెం గ్రూప్ డి కన్నా కొంచెం ఎక్కువగానేవి మీకు చెప్తూ ఉంటాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 100 మంది ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. కానీ ప్రతి 5 రోజుల తర్వాత 10 మంది కొత్త వారు వచ్చి చేరితే, అయినా
ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అని క్వశ్చన్ వేసిన. మీరు ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 100 మంది ఉన్నారంట. 100 మంది ఎన్ని రోజులు? 30 రోజులు చేసి, అంటే మొత్తం వరకు ఎంతమ్మా? 3000 రూపాయల వర్క్ అనుకుంది. అవునా? ఫస్ట్ 100 మంది 5 రోజులు చేశారు. 5 రోజులు చేశారు అంటే ఇక్కడ 500 కంప్లీట్ అయింది. సెకండ్ 5 రోజుల తర్వాత 110 మంది ఉన్నారు. వీళ్ళు 5 రోజులు చేశారు అంటే వీళ్ళు 550 మంది ఉన్నారు. థర్డ్ రోజు కాదు, థర్డ్ టైం 120 మంది వచ్చారు. వీళ్ళు 5 రోజులు చేశారు. ఇప్పుడు ఇవి 600 కంప్లీట్ అయిపోయాయి. తర్వాత 130 మంది వచ్చిర్రు, మళ్ళీ ఒక 5 రోజులు చేశారు. ఇక్కడ 650 కంప్లీట్ అయిపోయాయి. తర్వాత 140 మంది వచ్చిర్రు, తర్వాత 5 రోజులు చేశారు. మీరు ఇంత నీట్గా చేయొద్దమ్మా, డైరెక్ట్గా అజ్యూమ్ చేసి వేసి పడేయాలి. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఇక్కడ చూడండి, 500, 500, 1000, 600, 600, 2200, 50, 50, 2300, 2300 ప్లస్ 700 మొత్తం ఎంతమ్మా? 3000 కంప్లీట్ అయింది. అవునా కదా? ఎన్ని రోజులకు కంప్లీట్ అయింది అన్నాడు. 5, 10, 15, 20, 25. సో మన ఆన్సర్ ఎంత? 25. ఓకేనా? సో ఈ విధంగా చేయాలమ్మా. సో ఇలాంటి క్వశ్చన్లు అనేవి అడుగుతూ ఉంటాడు. అందుకే ఈ క్వశ్చన్ని 1కి 2 సార్లు చూసుకుంటూ ఉండండి. కానీ ఇంత నీట్గా చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటా, నోటి లెక్కల మీద చేసుకుంటా వెళ్ళిపోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడమ్మా. నలుగురు వ్యక్తులు ఎన్టీపీసీకి వచ్చింది క్వశ్చన్. 4 వ్యక్తులు 12 ఎకరాల పంటను రోజు 9 గంటల చొప్పున పనిచేసి 10 రోజుల్లో కొయ్యగలరు. జాగ్రత్తగా వినండి అమ్మా. పని అంటే ఏంటి? కొంతమంది అంటే ఎంతమంది? 4 ఉన్నారు. ఎన్ని రోజులు పనిచేసారంట? రోజుకి 9 గంటలు పనిచేసారంట. రోజుకి 9 గంటలు పనిచేసి ఎన్ని రోజులు పనిచేసారు? 10 రోజులు పనిచేసారంట. ఎన్ని ఎకరాల పంటను కోసారు? 12 ఎకరాల పంటను కోసారు. ఎప్పటికైనా ఇటు సైడ్ ఉన్నదాన్ని వర్క్ వేసుకోండి. ఓకేనా? ఇక్కడ దాకా అయిపోయింది. తర్వాత 5 వ్యక్తులు 16 ఎకరాలు, ఇక్కడ 16 ఎకరాలు, 5 వ్యక్తులు 16 ఎకరాల పంటను 8 రోజులు కొయ్యాలంటే ఎన్ని గంటలు పనిచేయాలి? ఇక్కడ ఏమంటుండు? అవర్స్ కదమ్మా, ఈ డేస్. ఓకేనా? ఇక్కడ ఏమంటుండు? 5 వ్యక్తులు ఎన్ని రోజులు పనిచేసినంట? 8 డేస్ పనిచేసిందంట. క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? అవర్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, క్యాన్సలేషన్ చూడండి. ఓకేనా? ఇక్కడ 5 1s 5 2s, ఇక్కడ 4 4s 4 2s, 4 1s 4 3s, 3 1s 3 3s, ఇది 1s, ఇది 2s. ఓకేనా? 4 3s ఎంత? 12. అంటే లాస్ట్కి ఆన్సర్ ఎంత అమ్మా? ఆప్షన్ ఇది అమ్మా. సో ఈ క్యాన్సలేషన్ పార్ట్ ఎప్పటికైనా చైన్ రూల్స్ అనేది అంతా క్యాన్సలేషన్ పార్ట్ మీద డిపెండ్ అయ్యి చాలా ఇంపార్టెంట్. నీ ఇష్టం, నేను ఇట్లా క్యాన్సిల్ చేసినా నువ్వు ఎట్లా క్యాన్సిల్ చేస్తావు అనేది నీ ఇష్టం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో ఇది అమ్మా, మీకు ఈ వీడియోలో ఇలాంటి లెక్కలు క్యాన్సలేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటి అంటే, మీకు ఇప్పటి నుంచి మనకి కొంచెం వీడియోలో కొంచెము ఏంటిది అంటే కొంచెం హై లెవెల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నుంచి నెక్స్ట్ వీడియోల నుంచి కొంచెం హై లెవెల్. ఇప్పుడు చాలా బేసిక్ క్వశ్చన్స్ చెప్పుకుంటూ వచ్చిన, తెలుసు నేను ఎలాంటి క్వశ్చన్లు చెప్తాను, చాలా బేసిక్ క్వశ్చన్లు చెప్పుకుంటూ వచ్చిన. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం ఎన్టీపీసీ లెవెల్లో చెప్తాను. అంటే మీరు కొనే కోర్సు గ్రూప్ డి కోర్సే, కానీ ఈ కోర్సులో కొంచెం ఎన్టీపీసీ లెవెల్లో కూడా మనకి ఉంటుంది. సో అదే విధంగా కూడా మీకు నెక్స్ట్ వచ్చే యూట్యూబ్లో నుంచి కూడా మన క్వశ్చన్స్ కొంచెం ఎన్టీపీసీ లెవెల్ టచ్ అయ్యేటట్టు మీకు ఇస్తాం. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఆర్ఆర్బి గ్రూప్ 2కి సంబంధించి టార్గెట్ కాకే అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సింబల్ వచ్చి ఇది ఉంటుంది ప్లే స్టోర్లో. సో 99 రూపీస్కి పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? ఇంత మంచి ఛాన్స్ అనేది మనకి దొరకదు. సో దీన్ని యూజ్ చేసుకోండి అమ్మ. సో మీరు యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. అందరం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.